నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఇందులో భాగంగా గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే మొట్టమొదటిగా గురుగ్రహము అనేటువంటి ఆయన మే 15వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శనిగ్రహ సంచారము అనేటువంటిది మీనరాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మే 22, 23వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతువుల యొక్క సంచారములు రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం చేయడం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇంకా చూసుకుంటే కనుక రవిగ్రహ సంచారము అంటే జూలై 16వ తారీఖు దగ్గర నుంచి రవి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా జూలై 27వ తారీఖు వరకు కూడా కుజుడు సింహరాశిలో సంచారం చేయడం, 27వ తారీఖు దాటిన తర్వాత నుంచి కుజుడు కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఇందులోనే భాగంగా మనం చూస్తే బుధగ్రహ సంచారం అనేటువంటిది కర్కాటక రాశిలోనే జూలై మాసం అంతా సంచారం చేయడం జరుగుతోంది. అయితే శుక్రగ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక 29వ తారీఖు జూన్ దగ్గర నుంచి 26వ తారీఖు జూలై వరకు కూడా ఈయన వృషభ రాశిలో సంచారం చేయడం, 26వ తారీఖు జూలై దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం అనేటువంటివి జరుగుతున్నాయి. ఈ గ్రహ సంచారము ఆధారంగా మిథున రాశి వాళ్ళకి జూలై మాసంలో జరిగేటువంటి పరిస్థితులు కానీ ఆ ప్రభావాలు కానీ ఎలా ఉంటాయనేటువంటి దాన్ని చూస్తే కనుక మేజర్గా మిథున రాశి వాళ్ళకి 4 నుంచి 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చండి. అయితే మనం ఒక్కొక్క గ్రహాన్ని విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళ్తే ముందుగా రవి బలము, రవికి బలము లేదు అని చెప్పొచ్చండి. బికాజ్ రవి బలం ఎందుకు లేదు, ఆయన లగ్నంలోనూ 2వ స్థానంలోనూ సంచారం జరుగుతోంది కాబట్టి రవి బలం లేకపోవడం వల్ల పనుల విషయంలో జాప్యం జరగకుండా బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం, మనోధైర్యాన్ని పెంచుకోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం కోసము మెడిటేషన్ చేయడము, ఇవన్నీ కూడా మీకు రవి బలాన్ని పెంచడం, లేదా ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు చూస్తారు. రవి బలం పెరుగుతుంది అని చెప్పచ్చు. దీనివల్ల ఏమేమి కలుగుతాయి అంటే చక్కని ఆరోగ్యం దక్కుతుంది, పనులన్నీ చకచక అనుకున్న సమయానికి అయ్యేటువంటి యోగం పడుతుంది, రాజకీయవేత్తలకి మంచి గుర్తింపు తగ్గుతుంది, అవమానములు అనేటువంటి ఎదురు కాకుండా కాపాడబడతారు. ఇంకా చెప్పాలి అంటే బంగారము వ్యాపారం చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఎస్పెషల్లీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. అయితే చంద్రగ్రహ సంచారం చాలా యోగ్యంగా కనబడుతోంది కాబట్టి పర్వాలేదు. కుజగ్రహ సంచారాన్ని చూస్తే కనుక 27వ తారీఖు వరకు ఆయన సంచారం చేసేటువంటి సింహరాశిలో ఉండడం మూలాన 3వ స్థానం అవ్వడం వల్ల 3వ స్థానంలో కుజగ్రహ సంచారం యోగిస్తోంది. దీని మూలాన మిథున రాశి వాళ్ళకి కోర్టు సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ క్రీడాకారులు కానీ లేదనుకుంటే ఈ తగవులు సెటిల్మెంట్స్ కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైనా చేయాలనుకుంటే తప్పకుండా భూలాభం కలిగేటువంటి యోగము, వాహన లాభం కలిగేటువంటి యోగము ఈ మాసంలో ఎస్పెషల్లీ కనబడుతోంది అని చెప్పచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు అని చెప్పచ్చు. అయితే బుధగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుక 23వ తారీఖు వరకు లేనటువంటి బుధగ్రహ సంచారం 23వ తారీఖు తర్వాత నుంచి 2వ స్థానంలోకి బుధుడు రావడం వల్ల అద్భుతంగా యోగిస్తోంది అని చెప్పచ్చు. అయితే లగ్నంలో బుధగ్రహ సంచారం 23 వరకు ఉంది. దీని మూలాన ఏమి జరుగుతుంది అంటే కష్టపడి సంపాదించిందంతా కూడా విపరీతంగా ఖర్చు అవ్వడము, లేకపోతే బుధగ్రహ సంచారం యోగించకపోవడం వల్ల తెలివితేటలు అంటే సమయానికి తెలివి అనేటువంటి ప్రదర్శించలేకపోవడం, లేకపోతే మాట ద్వారా వచ్చేటువంటి సమస్యల్లో ఇరుక్కునేటువంటి అవకాశములు ఎక్కువగా కనబడతాయి. బంధువుల దగ్గర నుంచి వైరాన్ని చూడడము, ఎస్పెషల్లీ మేనమామ మేనత్త వీళ్ళ దగ్గర నుంచి ఇబ్బందులు రావడం లాంటివి ఈ మాసంలో చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. కాస్త జాగ్రత్త పడండి. అండ్ ఎస్పెషల్లీ స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఎవరైనా ఉంటే 23వ తారీఖు తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, అప్పుడే మీకు మంచిగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. గురుబలము అనేటువంటిది సామాన్యంగా ఉండడం వల్ల గురుబలాన్ని పెంచుకోవడం కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేసేటువంటి దాంట్లో ఉండండి. శివ ఆరాధన, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన, శునకము అంటే కుక్కలకి ఆహారము పెట్టడము, శనగలు దానంగా ఇవ్వడము, శనగల దండ స్వామి యొక్క దక్షిణామూర్తి యొక్క మెడలో వేయడం విద్యార్థులైతే అద్భుతమైన పరిహారంగా మీకు కనబడుతుంది అని చెప్పచ్చు. అయితే మేజర్గా శుక్రబలాన్ని గమనించండి. శుక్రబలము అనేటువంటిది అద్భుతంగా ఉంది.
కనబడుతోంది. వృషభ మిథున రాశిలో సంచారం చేసేటువంటి శుక్రుడు కాబట్టి విపరీతంగా అంటే ఒక లగ్జరీ లైఫ్ని అనుభవించేటువంటి యోగంగా, విదేశాల్లో ఉన్న వాళ్ళైతే అద్భుతమైన ఫలితాలు చూడడం, ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది రావడం, ఇలాంటివన్నీ కూడా గొప్ప శుభ పరిణామాలు. లేకపోతే నూతన వస్త్ర యోగం చూడడం, నూతన వస్తు యోగాలు అనేటువంటివి కనబడడం, ఇవన్నీ కూడా అద్భుతమైన పరిణామాలుగా చెప్పుకోవచ్చు. అయితే శనిగ్రహ సంచారము 10వ స్థానంలో ఉండడం, మిథున రాశి వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగం ఆల్రెడీ చేస్తూ ఉంటే స్థాన చలనము, ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి యోగములు ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ కంటక శనిలో ఎలాంటి ప్రభావాలు చెప్పబడింది అని అంటే, ప్రధానంగా ఈ ఫ్యామిలీకి దూరంగా ఉండి ఎక్కడో ఒంటరిగా కష్టపడి పనిచేస్తూ ఉద్యోగం చేస్తూ కాలం గడిపేటువంటి యోగము ఈ కంటక శనిలో రాబోతుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది. సో కంటక శనిలో ఉన్నారు కాబట్టి ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసిన, హనుమాన్ చాలీసా చదివిన, నవగ్రహ ప్రదక్షిణ అనేటువంటిది ఆచరించిన, నువ్వులు దానంగా ఇచ్చిన అద్భుతమైన ఉపశమనంగా శనిగ్రహ సంచారము మంచి ఉపశమనాన్ని, మంచి ఫేవరబుల్గా మీకు కలగజేస్తుంది అని చెప్పచ్చు. అయితే రాహువుని గమనించండి. రాహుగ్రహ సంచారం అనేటువంటిది అంత గొప్పగా యోగించడం లేదు. రాహుగ్రహ సంచారం ఎప్పుడైతే యోగించడం లేదు, మీరు ఎవరికైనా డబ్బులు బయటకు ఇచ్చినట్లయితే ఆ డబ్బులు తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు కనబడవు. సో దయచేసి ఎప్పుడూ కూడా మీరు డబ్బులు బయటకు ఇవ్వద్దు. ఎస్పెషల్లీ ఈ ఇయర్లో, ఈ సంవత్సరాంతంలో కూడా అప్పుగా ఎవరికి ఇవ్వద్దు, సహాయంగా ఎవరికి ఇవ్వద్దు, లేకపోతే చేయబదులుగా కూడా ఎవరికి ఇచ్చేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మానుకోండి. అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్యానికి ఇబ్బంది కలిగేటువంటి యోగం కనబడుతోంది. పర్సనల్ చార్ట్లో 9th హౌస్ బాగుంటే కనుక 100% దీన్ని అధిగమిస్తారని చెప్పచ్చు. పర్సనల్ చార్ట్ చూసుకుని ప్రధానమైన నిర్ణయాలకి రండి ముఖ్యంగా. అయితే కేతుగ్రహ సంచారము 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తోంది. చేతి వృత్తి వ్యాపారం చేసేవాళ్ళు, లేకపోతే ఈ స్మాల్ ట్రావెలింగ్స్ అండి, అంటే ఇంటి దగ్గర నుంచి ఉద్యోగం కోసం కాస్త దూరంగా వెళ్ళి పని చేసుకుంటూ రావాలనుకునేటువంటి వాళ్ళు, లేకపోతే ఈ యొక్క ఆర్మీలో పనిచేయాలనుకునేటువంటి వాళ్ళకి, ఎవరికైనా సరే అద్భుతంగా కలిసి వచ్చేటువంటి యోగంగా మిథున రాశి వాళ్ళకని చెప్పచ్చు. సో ఈ మాసంలో మిథున రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారము. అదేవిధంగా కలిసి వచ్చేటువంటి నెంబర్ 6 బాగుంటుంది. ఇదే విధంగా వైట్ కలర్, లేత పీతాంబరము అంటే ఈ యొక్క లైట్ పింక్ కలర్ అనేటువంటిది కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. అయితే పర్సనల్ చార్ట్లో చాలా డిఫరెంట్గా మీకు మాత్రమే యూనిక్గా ఉండేటువంటి పొజిషన్స్ చాలా ఉంటాయి. చాలామందికి జాతకంలో రాజయోగం ఉన్నా, గొప్ప యోగాలున్నా, ఉన్నాయని తెలియక వాటిని సద్వినియోగం చేసుకునే మార్గం తెలియక, ఒక గైడెన్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే ఏలినాడ్షని ఉంది కదా అని చెప్పి నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా పర్సనల్ చార్ట్ చూసుకోవాలని ఎవరైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని పర్సనల్ చార్టే సమన్వయం చేస్తూ మీకు ఏ కష్టం ఉన్నా, ఏ కోరిక ఉన్నా దానికి సంబంధించిన శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి గొప్ప భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.